వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో నాదర్గుల్ లొకాలిటీలో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఒక నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ కింద కమర్షియల్గా ఒక హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఇన్ఫామ్ చేస్తానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. సో మనం టాపిక్లోకి వెళ్తే మనకి అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో నాదర్గుల్ లొకాలిటీలో ఉంటుంది. ఏదైతే ఆ రోడ్ ఉందో అది నాదర్గుల్లో ఉన్న ఎంఏసర్ కాలేజ్ నుంచి స్ఫూర్తి కాలేజ్కి వెళ్ళే 100 ఫీట్ల రోడ్డుకి 4th ప్లాట్ 4th హౌస్ అవుతుంది. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్, చుట్టూ చూడొచ్చు ఇల్లే ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఇది ఈ కాలనీలో మనకి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో మనకి సీసీ రోడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది. ఈ కాలనీలో మనకి సీసీ ఫుటేజ్ ఉంది అండ్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. కృష్ణా వాటర్ కలెక్షన్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కలెక్షన్ అన్నీ ఉండడం జరిగింది. ఈ హౌస్ గురించి చూసుకుంటే నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు. సో ఇటు చూస్తే నార్త్ సైడ్, ఇటు చూస్తే వెస్ట్కి వచ్చేలోపు 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది. కింద ఒక కమర్షియల్ షాప్ ఉంటుంది. మనకి నార్త్కి వచ్చినా కానీ 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే నార్త్కి వచ్చేలోపు 24 ఫేసింగ్ ఉంటుంది, వెస్ట్కి వచ్చేలోపు 54 ఉంటుంది. 150 గజాల బిట్టు, నార్త్ వెస్ట్ కార్నర్ బిట్. ఇది మనకి 2 సైడ్లో కూడా మనకి 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది. G+1 కట్టారు మనకి. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి 1 BHKతో ఉండి కింద మనకి ఒక కింద కమర్షియల్గా ఒక సెటర్ కూడా ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ ఉంటుంది. సో మనకి ఫేసింగ్ వచ్చేలోపు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. సో ఫేసింగ్ చెప్పాను కదా, ఇది మనకి 24 ఫేసింగ్ ఉంటుంది. ఇటు సైడ్ కూడా మనకి 30 ఫీట్ల సీసీ రోడ్ ఉంది అండ్ వాటర్ కలెక్షన్, కృష్ణా వాటర్ కలెక్షన్ కూడా ఉంది మనకి. డ్రైనేజ్ కలెక్షన్ ఉంది మనకి. సో హౌస్ అయితే రోడ్డుకి దాదాపుగా, ఏదైతే సీసీ రోడ్డుకి దాదాపు 2.5-3 ఫీట్ల హైట్లోనే మంచి కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ ఇన్సైడ్లో చూసుకునే లోపు మన కింద సింపుల్గా అయితే ఒక ఎస్సీ వెహికల్ పార్క్ చేసుకునే విధంగా అయితే కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది మనకి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి నార్త్ ఫేస్ అయితే ఇక్కడ మనకి ఈశాన్యం మూల అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో బోర్ వచ్చేసి మనకి 350 ఫీట్ల వరకు బోర్ వేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి సంపు కూడా ప్రొవైడ్ చేశారు మనకి. హౌస్ ఇక్కడ సైడ్ చూసుకుంటే వెలివేషన్ చూడండి, కంప్లీట్గా మంచిగా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ పైన ఫాల్స్లింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కింద మనకి పార్కింగ్ ఏరియాకి వచ్చేలోపు కింద కంప్లీట్గా మార్బుల్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి 3.5 ఫీట్ల కారిడార్ ఇవ్వడం జరిగింది. లాస్ట్లో ఒక చిన్న వాష్ ఏరియా కూడా మనకి ప్రొవైడ్ చేశారు మనకి. సో ఇది చూసుకుంటే మనకు వచ్చేసలోపు మనకి ఇండియన్ టేక్తో మనకి వుడెన్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే సింగిల్ BHKతో ఉంటుంది. కింద ఫ్లోర్ వచ్చేసలోపు మనకి గ్రనైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో పైన ఫాల్స్లింగ్ చూసుకోవచ్చు. సో ఇది హాల్, కంప్లీట్గా హాల్లో వచ్చేలోపు మనకి ఇక్కడ ఇది టీవీ పాయింట్, ఇది టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటేనేమో మనకి ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది. ఇది కామన్ వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇది చూసుకుంటే ఇటు వెళ్తేనేమో మనకి పూజా రూమ్ అండ్ కిచెన్తో ప్రొవైడ్ చేశారు. మనకి కిచెన్ పూజా రూమ్ వచ్చేలోపు సపరేట్గా మనకి ఈ విధంగా చౌకోట్ అండ్ డోర్తో ఫిట్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది కిచెన్. మన కిచెన్ అయితే చాలా అంటే చాలా స్పేసెస్గా ఇచ్చారు. ఎల్ షేప్లో కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్లో కూడా సెల్ఫ్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్లో మనం కబోర్డ్ చేసుకునే విధంగా అయితే మనకి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు మనకి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటేనేమో ఇది మనకి బెడ్రూమ్. సో మనకి 1 BHKతో ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కమర్షియల్గా ఒక షాప్ ఉండడం వల్ల మనకి 1 BHKతో ఉంటుంది. కింద కార్ పార్కింగ్ వదిలేసలోపు సార్ రూమ్ సైజెస్ అయితే చాలా స్పేసెస్గా ఇచ్చారు మనకి. సో మనకైతే ఈ బెడ్రూమ్ సైజెస్, ఆల్ సైజెస్ అన్నీ కూడా నేను వీలైతే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు. సో ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు ఏంటంటే విత్ అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో విత్ అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీరు తీసుకుంటే ఇండియన్ అయితే ఇండియన్, వెస్టర్న్ అయితే వెస్టర్న్తో మనకి ఉంటుంది వాష్ ఏరియా. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే వెంటిలేట్ పర్పస్లో విండోస్ చూసుకోవచ్చు. విండోస్ అన్నీ కూడా మనకి వుడెన్ విండోస్తో ప్రొవైడ్ చేశారు. విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ఉంటుంది, మంచిగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. సో హౌస్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి ఈ విధంగా ఉంది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు
మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే నార్త్ ఫేసింగ్ ఉంటుందో సో ఇక్కడ కూడా మనకి నార్త్ ఫేసే మనకి మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. సో మనం మెయిన్ డోర్ చూడవచ్చు, కంప్లీట్గా ఇండియన్ టేక్ అని చెప్తున్నారు, ఇండియన్ టేక్తోనే ఇవ్వడం జరిగింది. సో మనకి మెయిన్ డోర్ అయితే ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు మంచిగా ఈ విధంగా డిజైన్ చేశారు, మంచి గ్లాస్ ఫినిషింగ్తో ఉంది. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ టెప్పర్ గ్లాస్తో ఫినిషింగ్ ఇచ్చారు, చూసుకోవచ్చు. అండ్ ఇంటి ముందు నార్త్ ఫేసింగ్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్, చిన్న మంచి ఇళ్ళ మధ్యలోనే ఉంది. మనకి ఇంటి ముందు చూస్తున్న 30 ఫీట్ల రోడ్ కానీ అంతా కూడా. సో హౌస్ ఇన్సైడ్కి వెళ్తే అంటే గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకి కింద కార్ పార్కింగ్ యాడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా కింద ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 1 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి 2 BHK ఉంటుంది అనమాట. సో ఇదంతా చూస్తుంది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా అండ్ హాల్ ఉంటుంది. సో పైన ఫాల్స్ రింగ్ కనుక చూసుకోవచ్చు, కంప్లీట్గా ఇంత కలర్ఫుల్గా ఇవ్వడం జరిగింది, మంచి ఫాల్స్ రింగ్ డిజైన్ అండ్ అదేవిధంగా లైటింగ్తో మంచిగా నీట్గా ఇవ్వడం జరిగింది. ఫ్లోర్ అంతా కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది మనకి. సో ఇది చూసుకుంటే ఇక్కడ మనకి టీవీ పాయింట్, సో టీవీ పాయింట్ చూసుకోవచ్చు, ఆల్రెడీ వీళ్ళు లైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. కేవలం మనం ఒకవేళ ఫ్యూచర్లో మీరు కనుక మన కబోర్డ్ డిజైన్స్ కానీ మన టీవీ డిజైన్ చేసుకోవడానికి అయితే మంచిగా సెల్ఫ్స్తో లైటింగ్తో మంచిగా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇదే విధంగా ఇలా వస్తే మళ్ళీ మనకి అండ్ కిచెన్ అండ్ పూజా రూమ్ ఉంటుంది మనకి, ఇది పూజా రూమ్. సో పూజా రూమ్ వచ్చేలోపు మనకి మంచిగా టేక్తో పాటు మనకి ఒక సపరేట్గా డోర్ ఇవ్వడం జరిగింది, ఒక చౌకౌట్ పెట్టి డోర్తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే కిచెన్, ఇది సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అవుతుందో సేమ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ అలానే కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి బెడ్రూమ్ వస్తుంది. సో ఇది బెడ్రూమ్, ఇది మనకు వచ్చేలోపు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా మనకి. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియా సైజ్ వచ్చేసి ఇది 12x15 సైజ్లో ఉంది బెడ్రూమ్ సైజ్ అనేది మనకి. సో చాలా స్పేసెస్గా ఉంది, ఒక మంచి 6x4 బెడ్ పెట్టుకున్నా కానీ మనం రౌండ్గా తిరుగునే విధంగా అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు నీట్గా. సో అండ్ కలర్స్ చూసుకోవచ్చు, ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు ఈ వాల్కి కొంచెం బ్లూయిష్ కలర్లో మంచిగా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేట్ పర్పస్లో సేమ్ మన గ్రౌండ్ ఫ్లోర్ లెక్కనే కూడా మనకి ఇక్కడ విండోస్ అన్నీ కూడా మనకి వుడెన్ విండోస్ విత్ గ్రిల్ ఫిట్టింగ్తో నీట్గా ఇచ్చారు మన. అండ్ ఇది చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా కాబట్టి మనకి విత్ అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది, విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వెళ్తేనేమో మళ్ళీ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది, హాల్ నుంచి ఇలా వస్తే మనకి. ఏదైతే ఇప్పుడు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే ఈ బెడ్రూమ్ అనేది ఉండదు, గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి డిఫరెంట్ అయితే అది ఒకటే ఉంటుంది. సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో అలా మళ్ళొకసారి ఈ హౌస్ గురించి డీప్గా డిస్కషన్ చేస్తే అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది, నాదర్గుల్ లొకాలిటీలో ఉంటుంది. నాదర్గుల్ నాదర్గుల్లో ఉన్న MSR కాలేజ్ నుంచి స్ఫూర్తి కాలేజ్కి వెళ్ళే 100 ఫీట్ల రోడ్డుకి కేవలం 4th ప్లాటే అన్నమాట. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. సో చూసుకోవచ్చు, చుట్టూ ఇల్లులే చూసుకోవచ్చు, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ మనకి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు. ఈ ప్లాట్ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 24x54 ఉంటుంది, 150 గజాల బిట్టు. సో వెస్ట్ సైడ్కి వచ్చేలోపు ఒక కమర్షియల్గా ఒక షాప్ ఉంటుంది. అండ్ నార్త్ సైడ్ మనకి మెయిన్ డోర్ ఉంటుంది, కృష్ణా వాటర్ కలెక్షన్ ఉన్నాయి, డ్రైనేజీ ఉంది అండ్ ఎవ్రీథింగ్, స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. ఈ కాలనీలో మనకి సీసీ ఫుటేజ్ కూడా మనకి అందుబాటులో ఉంది. సో మనకి లొకేషన్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. ఇక్కడ నుంచి ORR ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు జంక్షన్కి కేవలం 5 మినిట్ డ్రైవ్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడున్న TCS ఆదిబట్లకి 4 మినిట్ డ్రైవ్లో ఉన్న హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే 1,30,00,000 రూపాయలు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. రిక్వైర్మెంట్ దీంట్లో మనకి బ్యాంక్ ఎలిజిబుల్ ఉంటే 80% లోన్ కూడా మనకి ఎలిజిబుల్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.